వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థ ఏమైనా మారిందా? పాత గురుకులాలు అట్లాగే ఉండగా ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ అనే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్తా ఉంది. ఇట్లాగే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ బెనిఫిట్స్ రాక, బకాయిలు రాక వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు. రిటైర్డ్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ కుమార్ సార్, నమస్తే. నమస్తే అండి. మీరు గురుకులాలుగా ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేశారు. గురుకులాల వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉంది. మీరు ఒక ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు వార్తాపత్రికలకి. ఏంటి సార్, గురుకులాల వ్యవస్థ ఏమైనా మారిందా? ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలోనేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల పాలనలో గురుకులాలు, సన్నబియ్యం, గురుకులాల్లో అన్నంలో పురుగులొస్తున్నాయి, నీళ్ళ చారు అని చాలా కంప్లెయింట్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏమన్నా గురుకులాల వ్యవస్థలో ఏమైనా మార్పు వచ్చిందా? నిర్దిష్టమైన మార్పు ఉందా? లేదా? ఏం చెప్తారు? చూడండి, గురుకులాలు రాష్ట్రం విడిపోవటానికి అంటే ముందు 300 దాకా ఉండేవి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా తగ్గిపోయినాయి. తర్వాత 2016లో కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఈ గురుకులాలు సామాన్యుడికి, ముఖ్యంగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. వాళ్లకు విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, నాణ్యమైన విద్య, ఉచితమైనటువంటి విద్య. ఈ 2 కాన్సెప్ట్స్ తోటి గురుకులాలు ప్రతి డిపార్ట్మెంట్లో, అంటే అది ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్, అప్పటి వరకు బీసీ వెల్ఫేర్ చాలా కొద్దిగా ఉన్నాయి, 10 లోపే. వాటిని చాలా పెంచడం జరిగింది జనాభాకు తగ్గట్టుగా. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 1, 2 అట్లా పెంచడం చాలా ఎక్కువ. ఇంకా మైనార్టీ వెల్ఫేర్లో మొదటిసారిగా పెట్టడం జరిగింది. వీటన్నిటిని దాదాపుగా 230 నుంచి ఒక్కొక్క బీసీ దాంట్లో ఒక 230, మైనారిటీలో 200 ప్లస్ 200 ప్లస్, ఇట్లా ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఆ రోజుకు 100 చేస్తే నెమ్మదిగా అవి ఇవాళ 180 దాకా డిగ్రీ కాలేజెస్ కూడా పెట్టడం జరిగింది. సోషల్ వెల్ఫేర్లో అప్పటికే కొన్ని డిగ్రీ కాలేజెస్ పెట్టడం జరిగింది. ఇట్లా అన్నిటిని కూడా పెంచుకుంటూ వాటిలో క్వాలిటీ ఎడ్యుకేషను పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి అందేటట్టుగా ఒక పెద్ద ప్రయత్నమే జరిగింది. ఇందులో చాలా వరకు సక్సెస్ అయినాయి. ఎందుకంటే 2014 తర్వాత ముఖ్యంగా ఈ గురుకులాలు ఎప్పుడైతే పెంచారో దీంట్లో కొంత రిక్రూట్మెంట్స్ జరిగినాయి, కొంత రెగ్యులరైజ్ అయినటువంటి టీచర్స్ ఎక్కువయ్యారు. దీనివల్ల ఏమైపోయిందంటే మంచి ఎడ్యుకేషన్ ఒకటి బాగా లభించింది. కాన్సన్ట్రేషన్ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకోగలిగారు. ఆల్రెడీ జనరల్ సొసైటీ ఒకటి ఉంది. అవి నియోజకవర్గానికి 2 మాత్రమే ఉండేవి, జిల్లాకు 2 మాత్రమే ఉండేవి, ఒక బాయ్స్ ఒకటి గర్ల్స్కి. అవి చాలా తక్కువగా ఉన్నాయి. అందులోంచే ఇవన్నీ బీసీ స్కూల్స్ అందులోంచి విడిపోయినాయి. ఓ రకంగా మైనారిటీ కూడా కొంతకాలం వాళ్ళ కిందనే పనిచేసినాయి, అవి విడిపోయినాయి. ట్రైబల్ వెల్ఫేర్ చాలా మేజర్, అందులోంచి విడిపోయింది. దాంతో జనరల్ సొసైటీ అనేటువంటి చాలా కొద్ది స్కూల్స్ తోటి ఇప్పటికీ కూడా అవి కూడా చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. ఇన్ని రకాలుగా 5 రకాలైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు స్టేట్లో 1000కి పైగా నడుస్తున్నాయి. 1022 దాకా ఉన్నాయి. వీటిలో మళ్ళీ కాస్త భవనాలు కట్టించాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. కొన్నిటికి బాగానే కట్టించగలిగారు. కొన్ని చోట్ల ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతుందే, కానీ దాంట్లో చిన్న సమస్య కూడా వచ్చింది. తర్వాత ఈ కాంట్రాక్టర్స్కి బిల్స్ పే చేయలేదని వాళ్ళు మధ్యలోనే ఆపివేయటం జరిగింది. కొత్తగా పెట్టినటువంటి ఈ గురుకులాలన్నిటిని కూడా మొదట్లో ఎప్పటికప్పుడు అద్దె బిల్డింగ్స్లో, రెంటెడ్ బిల్డింగ్స్లో మాత్రమే నడిపించారు. ఈ రెంటెడ్ బిల్డింగ్స్కి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, వాటికి అదే కాలంలో ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని దాదాపుగా మూతపట్టడం జరిగింది. ఊరి బయట ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ గురుకులాలను పెట్టారు. కొన్నిటిని కొద్దిగా టౌన్ లిమిట్స్లో, సిటీ లిమిట్స్లో కొన్నిటికి బిల్డింగ్ లేదా స్టేటస్ను బట్టి బాగానే నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఈ బిల్డింగ్స్ రెంట్ సకాలంలో పే చేయకపోవడంతో వాళ్లకు మెయింటెనెన్స్ కావాలి. వాళ్ళకి ఇవన్నిటి దృష్ట్యా కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడి కొన్ని చోట్ల లాకౌట్, అసలు వాళ్ళు తాళాలు వేసుకొని పోయారు. పిల్లలను బయటికి పంపించడం, టీచర్స్ని బయటికి పంపించడం, ఇట్లా చేసేసరికి కొన్ని ఇబ్బందులు పడ్డారు. పిల్లలు రోడ్డు ఎక్కడం, ధర్నా చేయడం, ఇది ఒక ఆస్పెక్ట్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ దృష్ట్యా. ఇంకా రెండోది ఫుడ్. ఆ రోజుల్లో కూడా 2016లో కొత్త మెనూ ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారంగా మంచి ఫుడ్ పెట్టారు, 50 రూపీస్. మొన్న ఈ మధ్యన మళ్ళీ లాస్ట్ ఇయర్ మెస్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అది కూడా బాగా పిల్లలు డిమాండ్ చేశారు.
విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఇవాళ గుడ్డు చూసినట్టయితే రూ. 7, రూ. 8. చికెన్, మటన్ 2 టైమ్స్ పెట్టాలి పర్ వీక్. 2 టైమ్స్ పర్ మంత్. చికెన్ 4 టైమ్స్ పెట్టాలి. ఇవన్నీ చాలా కాస్ట్లీ అయినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ పెంచారు. కానీ పెద్దగా గణనీయమైనటువంటి మార్పేమీ ఫుడ్‌లో కనపడలేదు. ఇప్పటికీ మళ్ళీ అవే కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఇప్పటికీ పిల్లలు రోడ్డు మీద ధర్నాలు చేయటం ఇవన్నీ కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంటాయి. క్లాస్‌లో తరగతి గదిలో కూర్చోవాల్సినటువంటి పిల్లలు రోడ్డు ఎక్కడం అనేటువంటిది కొద్దిగా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. క్లాసెస్ డిస్టర్బ్ కావటం ఇవి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇక కొన్ని చోట్ల మరీ ఫుడ్ బాలేకపోయినట్టయితే ప్రిన్సిపల్స్‌ని సస్పెండ్ చేయడం అని ఇవన్నీ కూడా జరిగినాయి. సరే, టు వాట్ ఎక్స్‌టెంట్ ప్రిన్సిపల్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఆయనకు కూడా కాంట్రాక్టర్స్‌కి బిల్స్ రావట్లేదు. లేదా డిప్యూటీ వార్డెన్ అతనితో మానిటర్ చేస్తుంటాడు. కేవలం వచ్చినటువంటి సరుకుల్ని వాటిని సరిగ్గా వండించి పెట్టించడమే అతని పని. 3 పూట్ల వండించడం అనేటువంటిది ఓ రకంగా డిప్యూటీ వార్డెన్స్‌కి లేదా ప్రిన్సిపల్స్‌కి 3 పూట్ల 3 పెళ్ళిళ్ళు చేసినట్టే లెక్క. ఒక స్కూల్‌లో పొద్దుటిపూట 600 మందికి టిఫిన్ పెట్టాలి. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం మధ్యలో 4:30, 5కు స్నాక్స్ పెట్టాలి. నైట్ డిన్నర్, సప్పర్ లేదా డిన్నర్ వాళ్ళ టైం బట్టి. ఇట్లా 3 రోజులు రోజుకు 3 పెళ్ళిళ్ళు చేసినంత కష్టమైనటువంటి విషయమే. ఇక్కడ ఇంత వ్యవస్థలో ఎక్కడో లోపాలు జరుగుతూనే ఉంటాయి. వచ్చేటువంటి సరుకులు సరిగ్గా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఎక్కడ చిన్న లోపం జరిగినా కానీ వెంటనే ఇవాళ రేపు చాలా యాక్టివ్గా ఉంది సోషల్ మీడియా కానీ లేదా బయట జనం, వెంటనే అది కాస్త రోడ్డున పడుతుంది ఇష్యూ. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు రోజు వచ్చిపోతూనే ఉంటారు, ఎవరో వాళ్ళు కొంతమంది. వాళ్ళకు తెలిసినా కానీ అది వెంటనే ఆగిపోతుంది, పబ్లిక్ అయిపోతుంది. దీంతో రచ్చ అయిపోతుంది. దీన్ని కాస్త అన్‌కంట్రోలబుల్‌గా ఉంది. దీని బదులుగా సరే, సీఎం గారు ఈ మధ్యన కొత్త ఆస్పెక్ట్ ఒకటి తీసుకొచ్చారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా కుల ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళకి విడివిడిగా జరుగుతున్నాయి. అట్లా కాకుండా అన్ని స్కూల్స్‌ను ఒకే క్యాంపస్‌లో అన్ని కులాల వాళ్ళను ఒకే క్యాంపస్‌లో ఉంచుతూ వాళ్ళకి చదువు చెప్పాలి. ఆ రకంగా ఉండటం వల్ల సరే లాంగ్ రన్‌లో భవిష్యత్తులో ఏదో ఈ కులతత్వం పోతుంది, పిల్లలందరూ కూడా ఇంటిగ్రేట్ అవుతారనేటువంటి ఒక ఆశయం చాలా గొప్పదే. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇందులో కూడా ఎవరి దుకాణం వాళ్ళదే. అంటే ఎస్టీ పిల్లలు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ క్లాసులోనే ఉంటారు. బీసీ పిల్లలు వాళ్ళే, మైనారిటీ వాళ్ళే, లేకపోతే సోషల్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళే. ఎప్పుడు కలుస్తారు వీళ్ళంతా? ఇంటిగ్రేట్ అయ్యేది ఎప్పుడట అంటే ఓన్లీ డ్యూరింగ్ లంచ్ టైం ఇన్ ద ప్లే ఫీల్డ్. సాయంత్రం పూట క్రీడల్లో, ఆటల్లో. ఇది అదొక గంట, ఇదొక గంట. దానివల్ల అంత ఇంటిగ్రేషన్ జరుగుతుందా అనేటువంటిది కొద్దిగా మనం అనుమానించాల్సినటువంటి విషయం. సరే, నిజంగా జరిగితే దాన్ని ఆహ్వానించాల్సిందే. కానీ ఇక్కడ ఇంతకాలంగా అసలు విద్యార్థులు ఆ రకమైనటువంటి ఆస్పెక్ట్ రావటం కూడా బాధాకరం. ఈ కులం వాళ్ళే, ఆ కులం వాళ్ళే, మనకు ఇంకోళ్ళు ఉండకూడదు, వేరే కులాల వాళ్ళు అసలు ఇందులో చదవరు అంటే వాళ్ళకు కూడా 25% రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ప్రకారమే జరుగుతుంటుంది. మైనార్టీలో కూడా అదర్స్ ఉంటారు. సోషల్ వెల్ఫేర్లో బీసీస్ ఉంటారు, ఓసీస్ ఉంటారు. వాళ్ళకు క్లాస్కి 1-2 సీట్స్ ఉంటాయి. ఒక ట్రైబల్ వెల్ఫేర్లో కూడా అట్లా ఉంటాయి. అన్నిట్లో ఇంత ఇంటిగ్రేషన్ 5%, 10%లో జరగకపోవచ్చు. అందరినీ ఒకటే క్యాంపస్లో పెట్టినంత మాత్రం జరుగుతుందా అంటే అది కూడా కొద్దిగా కష్టమే ప్రాక్టికల్గా ఆలోచిస్తే. ఎందుకంటే కేవలం వాళ్ళు కలిసి ఉండేది ఓన్లీ ఫర్ 2 అవర్స్ ఇన్ ఏ డే. ఇది కొద్దిగా మనం మరి ఇందులో ఇంకో ఏదైనా ఆస్పెక్ట్ ఉందా అనేటువంటి ఒక్కొక్క స్కూల్కి దాదాపుగా 200 కోట్లు కేటాయిస్తున్నారు. దాదాపుగా 20-25 ఏకర్స్లో. మరి అక్కడే నడుస్తున్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ ఏం కావాలి? అక్కడ ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ ఉండొచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ ఉండొచ్చు, వాళ్ళకు జనరల్ స్కూల్స్, ఈ మూడింటికి ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి. బీసీ వాటికి దాదాపుగా లేవు, కొత్తగా అసలు కట్టలేదు. అట్లాగే మైనారిటీస్ కూడా ఇంకా కట్టలేదు. ఒకవేళ వీళ్ళందరూ ఉంటే ఆ స్కూల్ బిల్డింగ్స్ ఏం కావాలి ఆ లొకాలిటీలో, ఆ లొకేషన్లో? సరే, దాన్ని వేరే దానికి ఏమైనా ఉపయోగిస్తారా? అంత పెద్ద బిల్డింగ్స్, క్వార్టర్స్. ఈ క్వార్టర్స్ లేకపోవడం అనేటువంటి ఒక పెద్ద సమస్యగా ఉంది అసలు గురుకులాలకు. ఎందుకంటే వీళ్ళు 24/7 రౌండ్ ద క్లాక్ వీళ్ళ మానిటరింగ్ ఉండాలి. గురుకుల వ్యవస్థ యొక్క గొప్పతనమే అది అందులో ఉంది. ఆ సీక్రెట్ ఆఫ్ సక్సెసే 24/7 వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలకు అందుబాటులో ఉంటూ దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ కానీ క్లియర్ చేసుకుంటూ
వాళ్ళని మానిటర్ చేస్తుంటారు. వాళ్ళు ఇండిసిప్లిన్ లేకుండా చూస్తుంటారు. ఇవి జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళ క్వార్టర్స్ లేకుండా వాళ్ళు ఆల్మోస్ట్ మనం అనుకోకూడదు కానీ డే స్కాలర్స్ లాగా ఉంది వాళ్ళ పరిస్థితి. పొద్దున వస్తున్నారు 8:30, 9కు, సాయంత్రం 4, 5కి అయితే వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళో ఇద్దరో నైట్ స్టడీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో నైట్ స్టే అనేటువంటిది ఒకటి వచ్చింది ఒక 4, 5 ఇయర్స్ నుంచి. నైట్ స్టే అంటే పిల్లలకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండకూడదు, అభద్రతా భావం ఉండకూడదు. వాళ్ళకి ఏదైనా పాము గరుస్తుంది, పాము గరిస్తే టీచర్ ఏం చేయలేడు, వాచ్‌మన్ ఏం చేయలేరు. కానీ ఏదైనా వెంటనే తీసుకెళ్తారు ఒక హాస్పిటల్‌కి. లేకపోతే రెస్పాండ్ అవుతారు. ప్రిన్సిపల్‌కో లేకపోతే తల్లిదండ్రులకో ఇన్ఫార్మ్ చేస్తారు. కొద్దిగా యాక్టివ్‌గా చేస్తారు. అదే వాచ్‌మన్ అయితే సరిగ్గా చేయలేకపోవచ్చు. లేదా వీళ్ళకి ఏదైనా బండి ఉంటే వెంటనే ఇట్లాంటివన్నీ దృష్ట్యా చేశారు. కానీ అది మరి చాలామందికి ఇబ్బందిగా ఉంది ఆ నైట్ స్టే అనేటువంటిది. బట్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూడ్. ఎందుకంటే ఫ్యామిలీస్‌ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, లేదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళందరిని వదిలిపెట్టి ఇవన్నీ చేస్తున్నారు. సరే, అదొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద టీచర్స్. మొత్తంగా మాత్రం దీని నుంచి కొంతకాలంగా రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రం బాగా అడ్మిషన్స్ తగ్గిపోయినాయి లాస్ట్ 2 ఇయర్స్‌లో. ఐఐటీ కానీ, నీట్ కానీ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా కొద్దిగా పడిపోయినాయి అచీవర్స్. దాంతోటి అది దాదాపుగా 100 మంది దాకా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం. ర్యాట్ బైట్స్ చాలా దారుణం. ఎలుకలు కొరకటం. ఎలుకలు కొరకటం అంటే సహజంగా ఇళ్లలో కూడా ఎలుకలు ఉంటాయి అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ విద్యార్థులను మనం తల్లిదండ్రులను ఒప్పించి మా సంరక్షణలో ఉంటారు 5th నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని ఎలుకలకో పాములకో బలి చేస్తే వాళ్ళ భాష వర్ణనాతీతం, ఇంకా మనం చెప్పలేం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా అడ్మిషన్స్ తగ్గినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేకపోవడం, కొద్దిగా మానిటరింగ్ లోపించడము. మొన్న ఈ మధ్యన ఒక సొసైటీలో అడ్మిషన్స్ తగ్గినాయని ప్రిన్సిపల్స్ అందరికీ మూకుమ్మడిగా మెమోస్ ఇచ్చారు. ఎక్కడ సార్? ఏ జిల్లా? జిల్లా కాదు, మొత్తం స్టేట్ వైడ్గానే. మైనార్టీ సొసైటీలో అని నేను ఎక్కడ చదివాను పేపర్లో. అంతే, పేపర్ అంటే నిజమే కావాలి కదా. మరి నిజంగా అదేదైతే వాళ్ళు ఏం చేశారు, టు వాట్ ఎక్స్టెంట్ కిందే, అది అర్థం లేని పనేమో అనిపిస్తుంటుంది. మరి దీనికి అసలు లోపం ఎక్కడుంది? ఒక్కొక్క మంచి బిల్డింగ్స్ లేకపోవడం, మైనార్టీస్కి కానీ, బీసీ వెల్ఫేర్కి కానీ ఓన్ పక్కా బిల్డింగ్స్ లేకపోవడం. ట్రైబల్ వెల్ఫేర్లో మ్యాక్సిమం ఉన్నాయి, ఇంకా కొన్నిటికి అవసరం. ఆ సోషల్ వెల్ఫేర్లో ఇంకా మ్యాక్సిమం ఉన్నాయి. జనరల్ సొసైటీ పాతది కాబట్టి వాళ్ళకి మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఈ ర్యాట్ బైట్స్ లేకపోతే స్నేక్ బైట్స్ ఎక్కడో ఊరు బయట పెడుతుంటాం. ఈ ఊరు బయట పెట్టినప్పుడు పాములు వచ్చే అవకాశం ఉంది, లేదా పాములు బిల్డింగ్స్లోకి వచ్చిన అవకాశం ఉంది. పెట్టెల చాటున లేకపోతే పక్కబట్ల చాటున దాక్కున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అట్లా కూడా గడిచిన సంఘటనలు ఉన్నాయి, మా కళ్ళారా చూసాం. ఇవన్నీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనల చేత నిజంగా గురుకులాల్లో అడ్మిషన్స్ తగ్గిపోయాయి. సరే, ఒక్క విషయం చెప్పండి. 1022 స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ గురుకులాలను స్ట్రెంథెన్ చేయకుండా 220 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందా? వీటినే బాగు చేస్తే ఆ పిల్లలకి ఇక్కడే నాణ్యమైన విద్య అందుతుంది కదా. ఒక స్కూల్కు 1 కోటి రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా బాగా అవుతుంది ఆ స్కూల్. అంటే మొత్తం మీద గడిపి 1000 కోట్లు కావు. అంటే వీళ్ళు చెప్పేటువంటి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారం ఒక 5 కాంప్లెక్స్లు, అంతే 5 కాంప్లెక్స్ మహా అయితే చేస్తే బ్రహ్మాండంగా అవి అసలు చాలా గొప్పగా తయారవుతాయి. కానీ ఆ ప్రయత్నం చేయకుండా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షను, ఎవరెవరినో తీసుకురావడం, రకరకాల ప్లానింగ్ ఇవన్నీ జరిగినాయి. ఇంకా కొన్ని చోట్లయితే శంకుస్థాపనలు జరుగుతున్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కానీ అందులో ఏదో స్కిల్ సెంటర్స్ పెడతా ఉంటారు, కంప్యూటర్స్ అంటున్నారు. ఓకే, దీంట్లోనే పెడితే బాగానే ఉంటుంది కదా. దానికోసం అంత పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి దానికోసం 2 ఇయర్స్ హడావుడి, దాని మీదనే కాన్సన్ట్రేషను. గురుకులాలకు కూడా కొన్నిసార్లు వాటిని పోయి కాన్సన్ట్రేషన్ కొద్దిగా పడిపోతుంటుంది. ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్ జరుగుతుంది, అటెన్షన్ పే చేయడానికి అవకాశం తగ్గిపోతుంది. ఈ ఉన్న వ్యవస్థను బాగు చేయకుండా కొత్త వ్యవస్థకు పోవడం వెనుక ఏమై ఉంటుంది? మీరు రిటైర్డ్ ప్రిన్సిపాల్, మీకు అనుభవం ఉంది కదా, మీరేం చెప్తారు? ఇది స్వయంగా జనంలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ టాక్ మాత్రం ఏంటంటే ఏదో దీంట్లో చాలా పెద్ద కరప్షన్ ఉందనేటువంటిది ఒక చాలా పెద్ద టాక్ ఉంది. ఎందుకంటే 5 స్కూల్స్ ఒకే చోట పెట్టాల్సిన అవసరమూ లేదు. అందులో ఇంటిగ్రేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి అంత నిజమేం కాదు. కానీ దాని పేరు మీద
ఓ 25 ఎకర్స్ ప్రొక్యూర్ చేయటం. సరే గవర్నమెంట్ ల్యాండే ఉంటుంది ఎక్కడో చోట. దాంట్లోనే ఇవన్నీ చేస్తుంటే అక్కడ మాత్రం ఏమి ర్యాట్ బైట్స్ జరగవని గ్యారంటీ ఉందా? అక్కడైనా స్నేక్ బైట్స్ జరగవని గ్యారంటీ ఉందా? అక్కడైనా కానీ ఫుడ్ పాయిజనింగ్ జరగదా అంటే వీటన్నిటిని ఎప్పుడు కూడా మనం సరే ఆశావాదంతో ముందరికి పోవచ్చు. కానీ ఇది చూస్తే మాత్రం ఒక్క స్కూలుకు ఒక 1 crore ఇస్తే అవి బ్రహ్మాండంగా గొప్పగా తయారయ్యేటువంటి స్కూల్స్ని ఒక 200 కోట్లు మళ్ళీ దాని గురించి కూడా మేము ఇంత గొప్పగా స్కూల్స్ పెడుతున్నాం కాబట్టి మాకు ఫండ్స్ ఇవ్వండి అనుకుంటూ ఆ మధ్యన మన ప్రభుత్వమే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టుగా మనం చదివాం. ఇది సరే వాళ్ళు చేస్తారా చేయరా ఇది ఎవరు అడిగారు? మరి వీళ్ళ ప్రపోజలే. ఎవరు ప్రజలు అడిగింది కాదు, లేకపోతే ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం అడిగింది కాదు. వీళ్ళ ప్రపోజల్కి వీళ్ళే ప్రొక్యూర్ చేసుకోవాలి. మళ్ళీ దాని దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ప్రొక్యూర్ చేసుకోవడం దీంట్లో కొంత అనుమానం కూడా దారితీస్తుంది. ఇందులో చాలా అవినీతి ఉంది, ఇది ఏదో రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో ఉంది తప్ప దీంట్లో నిజమైనటువంటిది ఇది నిజంగా జరిగేనా, ఇది డ్రీమ్ రియలైజ్ అయ్యేనా అనేటువంటిది మాత్రం ఒక అనుమానం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు వ్యవస్థ బాగా ఉండేది. ఇప్పుడు వ్యవస్థ అంతా పూర్తిగా తగ్గిపోయింది. వ్యవస్థ మీద మానిటరింగ్ లేదు, పట్టించుకునేవాళ్ళు లేడనే ఒక అపవాదు జనాల్లో ఉంది. తల్లిదండ్రుల్లో కూడా కొంత వినిపిస్తుంది అక్కడక్కడ. నిజమేనది? అది అపవాదు కంటే నిజమే అనొచ్చు. ఎందుకంటే నేను ఆయన కింద దగ్గరే పనిచేశాను. దాదాపుగా 5 ఏళ్ళు చేశాను, 6 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు. మరి నిజంగా చాలా గొప్పగా జరిగినాయి. అంతర్జాతీయ స్థాయిలో వాటికి పేరు వచ్చింది. ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు, యూనివర్సిటీస్ వాళ్ళు ఈ పిల్లలను రికగ్నైజ్ చేయడం, రమ్మనటం జరిగింది. అక్కడ అడ్మిషన్ ఇవ్వటం జరిగింది. అంటే ఏం చేసేవారు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చేసే వ్యవస్థ ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా వ్యవస్థ లేదు అని చెప్పడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయి? ఆయన అసలు ఫుల్ టైం మానిటరింగ్ ఉండేది. మేము ఎక్కడ ఉంటున్నాము మాకు ఒక పని ఉపయోగిస్తారు, ఆ పని నేను చేస్తున్నా లేదా అనేటువంటిది ఆయనకు తెలుస్తూనే ఉంటుంది. అంటే అంత మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది. అకాడమిక్ మానిటరింగ్ ఆయన ఈ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకాడమిక్స్. ఆయన బహుశా అంతకుముందు కొంతకాలం అక్కడికి పోయి లండన్ పోయి చదువుకోవటం ఒక గొప్ప విషయం కావచ్చు. దానివల్ల ఆయనకు దాని మీద ఒక పట్టు వచ్చింది. అది గవర్నమెంటే పంపించింది 1-2 years. పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని నిజంగా ఆయన అది నిజం చేశాడు. ప్రతి విషయంలోనూ ఆటల్లో అంతే. ఆటలు పిల్లలు ఆడాల్సిందే, ఖచ్చితంగా ఆడాలి. వాళ్ళకు ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో లేకపోతే రీజనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టేవాడు. ఇంటర్ సొసైటీ కాంపిటీషన్స్ కూడా జరిగేవి. లిటరరీ, కల్చరల్ ఇలాంటివన్నీ. అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఆయన కష్టపడ్డారు. దాంట్లో ఖచ్చితంగా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ లీడర్షిప్, అది ఒప్పుకోవాల్సిందే. ఆయన చేయటం వల్లనే కొంతకాలం మార్గదర్శకంగా నిజంగా నిలబడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆ అమ్మాయి మాలవత్ పూర్ణ, అట్లా ఇంకొంతమంది మౌంటైనీరింగ్లో సక్సెస్ కావటం. మీరు ప్రత్యక్షంగా చూసిన మార్పు ఉందా? మీరు దగ్గరుండి? నేను ఫస్ట్ అసలు నేను జనరల్ సొసైటీలో నా అపాయింట్మెంట్. అక్కడి నుంచి ఒక 10 ఏళ్ళు జరిగిన తర్వాత నేను ట్రైబల్ వెల్ఫేర్లోకి వచ్చాను. అక్కడ ఒక 10-12 అక్కడే రిటైర్ అయింది అక్కడే. కానీ ఒక 15 ఏళ్ల తర్వాత ట్రైబల్ వెల్ఫేర్కి వచ్చిన 15 yearsకి ప్రవీణ్ కుమార్ గారు మాకు ఆఫీసర్ అయ్యాడు, సెక్రటరీ అయ్యాడు, బోత్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్. మేము రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉండేవాడు, ఆఫీస్లో కూడా ఉండాల్సిందే. రోజు ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆయన అప్డేట్ తీసుకునేవాడు. ఇవాళ ఏం జరిగింది, లేకపోతే ఎక్కడికన్నా సెమినార్స్, టీచర్స్కి సెమినార్స్ కండక్ట్ చేసేవాడు. పిల్లలకు కూడా అంత యాక్టివ్గా వాళ్ళకు స్టేట్ లెవెల్లో 10,000 రూపాయల ప్రైజ్ అంటే మామూలు విషయం కాదు. ఒక ఎస్ఏ రేటింగ్లో ఫస్ట్ వచ్చిందంటే పిల్లవాడికి 10,000 రూపీస్ అవార్డు, ఓ సర్టిఫికేట్, ఒక మెడల్. ఇట్లాంటి కాంపిటీషన్స్ వల్ల అది కేవలం చదువుకే పరిమితం కాలేదు. పిల్లల్లో ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళు దేవర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఛాన్స్, నెక్స్ట్ ఈవెంట్. ఈ ఏడు అయిపోయింది, ఈ ఏడు మనకు రాలేదు, నెక్స్ట్ టైం అయినా మనం ఈ ఈవెంట్లో మనం సాధించాలనేటువంటి పట్టుదల వాళ్ళలో కనపడేది. అట్లాగే ఐఐటి కానీ, నీట్ కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయి. ఆ రీజనల్ కోఆర్డినేటర్స్ను ఆయనే అసలు ఆ వ్యవస్థ ప్రవేశపెట్టింది ఆయన. అట్లా చేయడం ద్వారా డీసెంట్రలైజ్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఒక సమస్యలు వస్తుంటాయి కదా, ఇప్పుడు మనకు ఫుడ్ బాగాలేకపోవడం, లేదంటే ఏదైనా విద్యార్థి సూసైడ్ చేసుకోవడము, అంటే ఈ బాధలు తట్టుకోలేకనో ఇంటికాడ ఏదో సమస్యలతో అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన సమస్యను ఎట్లా డీల్ చేసేవాళ్ళు? ముందు అసలు వెంటనే ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి ఆయనకు. వెంటనే రీజనల్ కోఆర్డినేటర్ వుడ్ బి రష్డ్ అప్ టు ద పాయింట్ ప్లేస్. అవసరమైతే తను తెల్లారి వెళ్ళిపోయాడు. పగలు రాత్రి నేను చూసేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటిది ఒక టైం వాజ్ నథింగ్ ఫర్ హిమ్.
టైం గురించి ఆలోచించలేదు. ఎవరైనా వెళ్ళాల్సింది పగలు రాత్రి లేదు. ఎందుకు జరిగింది? కరెక్ట్ నిజం తెలవాలి ఆయనకు. ఉమ్, ఎక్కడ లోపం ఉంది? తల్లిదండ్రులతో పిలిచి మాట్లాడేవాడు. విద్యార్థులతో పిలిచి మాట్లాడేవాడు. దాని ద్వారా స్టాఫ్‌తో మాట్లాడేవాడు. ఉమ్, దీని ద్వారా అసలు విషయం బయటపడేది. అంత తేలిగ్గా అవసరమైతే సస్పెన్షన్ చేసేవాడు. తర్వాత ఆయనే ఇచ్చాడు మళ్ళీ. విషయాలు తెలిసిన తర్వాత, ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎక్కడ లోపం ఉందో, లేదా ఎవరైనా కాంట్రాక్టర్స్ గానీ, ఏదన్నా ఇంకేదైనా వేరే లోపం ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాడు. టీచర్స్, ప్రిన్సిపల్స్ హూఎవర్ ఇట్ ఈస్, ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళ మీద అంటే రౌండ్ ద క్లాక్ ఉమ్. మానిటరింగ్ ఉండేది. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ లేదా? ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు అంతగా వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు. ఉమ్, సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళు దాని మీద అంతగా పట్టు సాధించినట్టుగా కనపట్టలేదు. కేవలం దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎడ్యుకేషన్. అట్లే కాదు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకు చదువే కాదు, అవి కూడా ముఖ్యమే. వాళ్లకు ఆ మెంటల్ హరైజాన్స్ డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచన ఆయన చేసిన తర్వాత మళ్ళీ అంతటితోటి ఆగిపోయినాయి. కొద్ది కాలం రొనాల్డ్ రోజు గారు చేశారు. ఉమ్. ఇప్పుడైతే పూర్తిగా జరుగుతున్నట్టుగా లేదు, వినలేదు.